హాయ్ అండి. ఏంటి కర్రీ చూసి నాన్ వెజ్ అనుకుంటున్నారా? లేదండి, ప్యూర్ వెజ్ మిల్ మేకర్ కుర్మా. మిల్ మేకర్ కుర్మా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కొలతలతో చేయండి, చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది. చాలా సింపుల్‌గా చాలా బాగుంటుంది. మిల్ మేకర్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వేడి వేడి నీళ్ళని తీసుకొని మిల్ మేకర్లను అయితే వేడి వేడి నీళ్ళలో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. 10 మినిట్స్ సరిపోతుంది. ఎక్కువసేపు అయితే చాలా మెత్తగా అయిపోతాయి. 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు, ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 10 వెల్లుల్లి, పొట్టు తీయకుండానే వేసుకున్నాను. పొట్టు తీయకుండా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, కొంచెం పుదీనా వేసుకొని ఇవన్నీ మెత్తగా పేస్ట్ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇవి పేస్ట్ పట్టిన తర్వాత ఒక 4 టమాటాస్ తీసుకోండి. టమాటాస్ కూడా మెత్తగా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ చూశారు కదా, మిల్ మేకర్ అయితే మెత్తగా నానిపోయి ఉన్నాయి. వీటిని అన్నిటినీ స్ట్రైనర్ సహాయంతో వాటర్ అన్నీ వడగట్టేసుకుందాం. ఇక్కడ నేను జల్లి గంటె వాడుతున్నాను. మీరు జల్లి గిన్నె, స్ట్రైనర్ ఏమైనా యూజ్ చేయవచ్చు. ఇందులో కొన్ని చల్లని వాటర్ పోసుకొని, వాటర్ ఏం లేకుండా పిండుకొని మిల్ మేకర్లను అయితే వేరే బౌల్లో వేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా చేతితో మ్యాష్ చేస్తూ పిండుకోవాలి. వాటర్ ఏం లేకుండా చేతితో మిల్ మేకర్లను పిండి వేరే బౌల్లోనైతే వేసుకోవాలి. అదైతే వీడియో స్కిప్ అయిందండి, వీడియోలో ఉండదు. మీరైతే వాటర్ లేకుండానైతే పిండాలి మిల్ మేకర్. వాటర్ ఇలానే ఫ్రై చేయకూడదు. వాటర్ లేకుండా చేత్తో గట్టిగా పిండి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మిల్ మేకర్లను అయితే ఫ్రై చేసుకుందాం. స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మిల్ మేకర్లు. ఎందుకంటే మిల్ మేకర్లు అనేవి ప్యాన్కి అతుక్కుంటావి. కలుపుతూనే ఉండాలి. అప్పుడే గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై అవుతాయి. స్లోగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా స్లోగానే ఉంటుంది. స్లోగా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా
మేకర్ కలర్ చేంజ్ అయ్యాయి చూసారు కదా. నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా స్లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ మనం పచ్చివి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ మసాలాను అయితే వేయించుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఈ వేయించుకునే ప్రాసెస్ అయితే మాడితే టేస్ట్ అయితే చేదొస్తుంది, ముందే చెప్తున్నా. మెల్లగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చివి వేసుకున్నాం కాబట్టి ఇలా వేయించుకోవడం వల్ల ఆ పచ్చి వాసన అంతా పోయి వేగుతాయి. అప్పుడు టేస్ట్ అయితే బాగుంటాయి. ఈ మొత్తం మంచిగా వేగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసారు కదా, థిక్ అయిపోయింది గ్రేవీ అంతా. ఇప్పుడు ఇందులో టమాటా గ్రేవీ కూడా వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకొక 2 టీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మొత్తం కుక్ కానివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. మిల్ మేకర్కి గ్రేవీ మొత్తం పట్టిన తర్వాత మూత తీసి 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ కానిస్తే మిల్ మేకర్ కుర్మా రెడీ అవుతుందండి. చూసారు కదా, చాలా సింపుల్.